హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఆల్రైట్ వీడియోస్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే మా బంజారాలో ఇది భోగ్ లగాడటం అని అంటారండి. భోగ్ చేయటం అంటే నైవేద్యం సమర్పించటం భగవంతులకి అని చెప్పేసి అంటారు. కాబట్టి మా బంజారాలో చాలా చాలా మంచి ట్రెడిషనల్స్ ఉంటాయండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ బంజారా గర్ల్. అండ్ నేనేంటంటే ఇక ఇది ఇది ఏ సిచ్యువేషన్ వల్ల నేను ఈ వీడియో తీయాల్సి వచ్చిందంటే మా ట్రెడిషన్ అంటే మా బంజారాలో ఒక్కొక్క ట్రెడిషనల్ ఉంటుంది అని చెప్పడానికి మీకు నేను ఇది లాంగ్ వీడియో ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నానండి. దీన్ని భోగ్ లాగాడటం అంటారు. ఎవరికెవరికి పెడతారంటే ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, హాతీరామ్ బావాకి ప్లస్ సేవలాల్ గారికి, సేవలాల్ భాయ్కి అందరికీ పెడతారండి. సేవలాల్ బాయ్కి అందరికీ పెడతారండి. ఎందుకంటే మేము ఇది యాక్చువల్గా ఈ ప్రసాదము ఇవన్నీ చేసేది ఓన్లీ మెన్సే అండి. ఉమెన్స్కి అస్సలు నాట్ అలౌడ్, ఎందుకంటే చెయ్యకూడదని చెప్పేసి అంటారు. నాకు చాలాసార్లు డౌట్ అనిపించింది. నేను చాలాసార్లు అడిగాను గిట్ట, ఎందుకు ఇలానే మెన్స్ చేస్తారు, ఉమెన్స్ ఎందుకు చేయరు అని చెప్తే ఇది మన ట్రెడిషనల్ అమ్మ, మనదే. ఇప్పుడు వచ్చినది కాదు, ఎప్పటి నుంచో పాతకాలం మనం పుట్టినప్పటి నుంచి నేను చెప్పంగానే అవునా సరే అని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. నాకు కూడా తెలియదు అప్పటి వరకు. నేను ఇది తెలుసుకున్నాను ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే మన ట్రెడిషనల్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి నేను తెలుసుకున్నాను. అండ్ మన ఊళ్ళో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో, ఎవరు దేవునికి ఎక్కువ పూజ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనల్ని ఈ దేవుడికి నైవేద్యంగా పెడతారండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే మెయిన్గా పెట్టేది అయితే బాలాజీ దేవుకి అండి. బాలాజీ దేవ్ అంటే వెంకటేశ్వర స్వామినే అండి. ఎందుకంటే హాతీరామ్ అనేది ఒక భక్తుడు తపస్సు చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి చిన్న బాలుడి రూపంలో వచ్చినప్పుడు ఆయన బాలాజీ అని చెప్పేసి నోరార పిలిచారు. అది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి అయిన పేరు అని చెప్పేసి నన్ను బాలాజీ అనే పిలవండి అని చెప్పేసి అన్నప్పటి నుంచి ఆయన పేరు ఇక బాలాజీ. ఆ వెంకటేశ్వర స్వామి పేరులో ఇంకొక పేరు కూడా ఉంది అండి, అదే బాలాజీ. అండ్ దీనికి ముందుగా ఏంటంటే ఇప్పుడు హాతీరామ్ అని చెప్పాను కదా, ఆ భక్తుడు ఏంటంటే ఏదో చేయని తప్పు చేశారు అని చెప్పేసి ఆయన మీద నింద మోపటం వల్ల ఆ ఊరి రాజు ఏం చేశారంటే, లేదు నువ్వు ఇది నిరూపించుకోవాలని చెప్తే నేను ఒక పని చెప్తాను, అది నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక కేజ్లో పెడతారంటే ఒక గుహ దాంట్లో చాలా చెరుకు గడలు ఫుడ్ పెడతారు వాళ్ళు. ఇదంతా ఒక నైట్లో తినేయాలని చెప్పిన తర్వాత హాతీరామ్ బావ అయితే అస్సలు భయపడలేదు. ఎందుకంటే నా వెంకటేశ్వర స్వామి బాలాజీ ఉన్నారు, నన్ను చూసుకుంటారు, ఏ ఆపదలో ఉన్న నన్ను కాపాడతారు అని చెప్పేసి అప్పుడే ఒక ఎలిఫెంట్ హాతీ ఒక రూపం వచ్చేసి అక్కడ ఫుడ్ ఉన్న మొత్తం తినేసింది. దాని తర్వాత ఒక భటుడు వెళ్ళేసి రాజుగారికి చెప్తారు, హాతీ వచ్చింది మొత్తం ఫుడ్ తినేసింది అని చెప్పినప్పటి నుంచి హాతీరామ్ గారికి హాతీరామ్ బావాజీ అని చెప్పేసి పేరు వచ్చిందండి. ఇలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రెడిషనల్గా ఒక్కొక్క పేరు ఇలా వచ్చిందండి మా దాంట్లో. అండ్ మేమైతే ప్రతి ఒక్కరికి సమర్పించుకుంటాము. అండ్ మా మామయ్య ఇక్కడ మేము ఈ ట్రెడిషనల్ ఎందుకు ఇది భోగ్ పెట్టుకుంటామంటే, మేము తోజభవన్ పండుగ చేస్తామండి. దాని ముందు రోజు మేము ఇలా చేయడం ఇది మా ట్రెడిషనల్. అండ్ చాలా మంచిగా ఉంటుంది. అందులో రైస్లో మేము సాల్ట్ వేయకూడదు, అండ్ పప్పు కూడా కొంచెం సాల్ట్ వేయకూడదు. అండ్ పప్పులో ఓన్లీ జీలకర్ర మాత్రం, అందులో లైట్గా సాల్ట్ ఉంటుంది, ఎందుకంటే భగవంతుడికి ప్రీతిగా ఇష్టమైన ఫుడ్ కాబట్టి. అండ్ ఏంటంటే చూర్మో అంటారు, బెల్లం ప్లస్ చపాతీ పిండితో చేస్తారు. యాక్చువల్గా బాటితో చేస్తారు, జొన్న పిండితో చేస్తారు. ఇప్పుడు కొంచెం మార్చి చేంజ్ చేస్తారు కాబట్టి చపాతీ పిండితో చేస్తారండి. దాన్ని చూర్మో అంటారు. అక్కడ నిప్పుల గుండం మీద నెయ్యి వేసేసి ఒక్క ముద్ద వేసుకుంటే కొంచెం మంట వస్తుంది కొంచెం. అప్పుడు అనుకుంటారు అందరూ, భగవంతులు అందరూ నైవేద్యం స్వీకరించాలని చెప్పేసి అనుకుంటారు. అండ్ అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి చాలా గట్టిగా అంటే దండం పెడుతూ ఉంటారు, గట్టిగా దండం పెడుతుంటారు. మేము అందరూ మంచిగా దండం పెడుతున్నాం ఎవరైనా మామయ్య గారు. అండ్ మా హస్బెండ్ అయితే లాస్ట్లో అందరికీ ప్రసాదం పంచుతారండి. చూర్మో వైట్ రైస్ పప్పు అది మొత్తం చూర్మో అది కలిపేసి ఒక్కొక్కరికి ప్రసాదంగా ముందు పెడుతూ ఉంటారని ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా మంచిది ఫుడ్ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.